ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో ప్రభు నామములో అందరూ బాగున్నారనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుచున్నాను. మరి ఉదయకాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథంలో నుంచి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనలు 103:13 అధ్యాయంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు, అంటే తప్పిపోయిన కుమారుడు, తండ్రి తనని ఒక ధనవంతుని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి మాట వినకుండా ఎలాగైతే దూరంగా వెళ్ళిపోయాడో, ఎన్నో సంవత్సరాల తర్వాత తన తప్పును తను తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన మీద జాలిపడ్డాడు. తన మెడ మీద ముద్దు పెట్టుకుని తనని హక్కును చేర్చుకున్నాడు. దేవుడు మనం లోకానుసారమైన మన బిడ్డల పట్ల మనం ఇంతగా జాలిపడుతుంటే, మరి ఆయన యందు నీవు భయభక్తులు గలగారిగా నీవు నడుచుకుంటే, నీవు భయంతోనూ భక్తితోనూ నడుచుకుంటే ఆయన నీ పట్ల జాలియు కనికరమును దయను చూపించగలిగే దేవుడు. ఆయన ప్రేమ వాత్సల్యము గలవాడు. ఆయన ప్రేమను నీవు పొందుకుంటే జీవితాంతము ఆయన యందు ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవగలదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఉదయాన్నే లేచి ఆయన కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయనతో మాట్లాడటానికి మనము వేగిరపడుతూ ఉండాలి. ఆయనతో సంభాషించటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఇష్టపడి దేవునితో మాట్లాడగలిగితే మన ఫ్రెండ్స్తో కానీ, మనం బయట వారితో కానీ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడడానికి ఎంతో సమయాన్ని కేటాయిస్తాం. ఫోన్లో మాట్లాడటానికి కూడా ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. కానీ దేవునితో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. ఆయనతో నీ ఫ్రెండ్స్తో ఎంత ఇష్టంగా మాట్లాడతావో, దేవునితో నీవు మోకాళ్ళుని సంభాషణ, ప్రేమతో సంభాషణ నువ్వు చేయగలిగితే ఆయన నీకు జవాబునిస్తాడు. నీ మీద జాలి పడతాడు. ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రార్థన చేయి. మోకాళ్ళుని ప్రార్థన చేయి. ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మారుస్తుంది. నీ స్థితిగతులను మార్చగలిగే శక్తి ప్రార్థనకు ఉంది. నీవేం కోరుకుంటున్నావు ఈ ఉదయకాల సమయంలో? నీకేది అవసరమో ఆయనను అడుగు. ఆయనను అడిగి పొందుకో. మనము దేవునిని అడిగి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గి మన ప్రార్థనలు విన్న తర్వాత ఆయన మనకు ఇవ్వటానికి సమయం పడినప్పుడు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. మనము దేవుని కొరకు ఓపికతో ఎదురు చూడాలి. ఆయన ఇచ్చే వరముల కొరకు, ప్రేమ కొరకు మనము ఆయన అనేక ఆత్మవరములు ఆయన యొద్ద ఉన్నాయి. లోకానుసరమైన ధనవరములు కాదు కానీ ఆయన ఐశ్వర్యవంతుడు. ప్రేమ ఆయన దగ్గర అనేక ఆత్మవరములు కలవు. ఆ ఆత్మవరాలను మనం పొందుకునేవారుగా ఉండాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలో మనం నడవాలి. ఆ తండ్రి కుమారుని ఎలాగో క్షమించి జాలిపడ్డాడో, మన తప్పిదములన్నిటినీ క్షమించి ఆయన మన పట్ల జాలిపడనై ఉన్నాడు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అనుకుంటున్నావా? లోకంలో జీవిస్తున్నావా? నీ సమయం ఎవరికి ఎక్కువిస్తున్నాయి? నీవు స్నేహితులకు ఇస్తున్నావా? లేకపోతే నీ బంధువులకు ఇస్తున్నావా? నీ కుటుంబానికి ఇస్తున్నావా? దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? నిన్ను నేను పరీక్షించుకుని ఉదయకాలంలో మోషే వలె మనం ఎక్కువ జామునే లేచి మన్నాను భుజించే వరముగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, రాత్రంతా నీ కృపలో భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు. ఇవి ఎక్కువ జామున ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి నీతో మాట్లాడటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మాతో మీరు మాట్లాడండి. నీ వాగ్దానమును చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను, కొద్ది మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఉదయాన్నే నీ మన్నాను భుజించే వరముగా, నీతో మాట్లాడే వరముగా, అయ్యా నీతో సంభాషించే వరముగా ప్రభా, నీకు సమయాన్ని కేటాయించే వరముగా ఉండటకు సహాయం చేయండి. అయ్యా, ఈ లోకమనే ప్రభా, పాపమని ఊబిలించి మమ్మల్ని లేవనెత్తండి. తండ్రి తన కుమారుని పట్ల జాలి పడినట్లు నాయన, తప్పిపోయిన కుమారుడు నాయన ప్రభు భయంకరంగా తిరిగి మరలా తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, సమస్తాన్ని కోల్పోయి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి జాలిపడ్డాడు ప్రభా. అలాగే నా తండ్రి, నీవు మా పట్ల జాలి పడతానంటున్నావు. నీ అందు భయభక్తులు కలిగి ఉండమంటున్నావు.
ఎంత భయభక్తులు కలిగి ఉండమంటున్నా. అటు రీతిగా మేముండులాగున మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా! సహాయం చేసి నీ దీవెనలు మాకు దయచేసి అనుదినము నిన్ను ఆరాధించే వరకు ఉండుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.